తిరుపతిలోనే ఒక వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటన ఎలా జరిగిందంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు విన్న తర్వాత మీరు కూడా షాక్‌కు గురవుతారన్నమాట. ఎందుకంటే పోలీసులే షాక్ గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీస్‌లోనే వాళ్ళే షాక్ గురయ్యారు. ఇదంతా చేస్తుంది ఆ వ్యక్తే అని చెప్పేసి. సో, అది ఏంటి అనే విషయాలు నేను పూర్తిగా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఏదైతే తిరుపతి ఏరియాలోని, చిత్తూరు జిల్లా ఏరియాలో అన్నిట్లో కూడా అయితే ప్రభుత్వ సచివాలయ కార్యాలయ ప్రభుత్వ ఆఫీసులున్నాయో, ఆ ఆఫీసుల్లోని రీసెంట్‌లీగా అయితే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారనే విషయం నేను ముందుగా చెప్తాను. ఇప్పుడు రాబోయే వీడియోలు మీరు చూస్తా ఉండండి మీకు అర్థమవుతుంది. మీరే షాక్ గురవుతారు. ఆ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఈ ఆఫీసుల్లోని ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు, మానిటర్‌లు ఇయన్నీ ఏదైతే ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఉంటాయో ఇయన్నీ కూడా చాలా విలువైనయి కదా! చాలా రేట్ చేస్తాయి కదా! ఇయన్నీ కూడా దొంగతనం అవుతూ ఉన్నాయి. ఈ దొంగతనం కూడా ఏ విధంగా ఏదైతే లాక్ ఉంటదో డోర్‌కి లాక్స్ ఉంటాయి. లాక్స్ అన్నిటిలో కూడా కట్టర్‌తో కట్ చేసి చాలా తెలివిగా కట్ చేసుకుంటా, దొంగతనం చేసుకుంటా ఎళ్ళిపోయి, అది కూడా ఓఎల్ఎక్స్‌లో పెట్టి సెకండ్ హ్యాండ్‌లకి అమ్మేస్తున్నారన్నమాట. సో, ఇదంతా కూడా ప్రభుత్వ కార్యాలయాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు విస్తృతంగా పట్టుకుందాం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. అయినా గాని దొరకట్లే. దొరకపోయేటప్పటికి పోలీసులు వాళ్ళ యొక్క డ్యూటీలో విభాగంగా వాళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా అయితే రోడ్డు మీద తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోని చేప ఎదురొచ్చి మనకు చిక్కినట్టు ఆ వ్యక్తి అయితే పోలీసులు చిక్కాడన్నమాట. ఏ విధంగా అంటే ఈ తనిఖీలు చేస్తున్న క్రమంలోని ఏదైతే ఈ ల్యాప్‌టాప్, మానిటర్ ఉందో ఇది బండి మీద పట్టుకొని చాలా సాదా సీదాగా చాలా దర్జాగా పట్టుకెళ్తా ఉన్నాడు. సో, ఆ వ్యక్తిని అడిగారు పోలీసులు, "ఇయన్నీ ఎక్కడి నుంచి నువ్వు తెచ్చావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు?" అని అడిగితే పొంతన లేని సమాధానం చెప్పాడు. పొంతన లేని సమాధానం చెప్పడంతోటి పోలీసులు అతన్ని పట్టుకొని, "ఇదంతా చేసింది నువ్వా?" అని చెప్పేసి మొత్తం గట్టిగా 4 పీకితే ఎక్కడెక్కడ ఏ సచివాలయాల్లో ఏ ల్యాప్‌టాప్‌లు, ఏ ఏ మానిటర్‌లు, అదేవిధంగా కంప్యూటర్‌లు ఇయన్నీ కూడా ఎక్కడెక్కడైతే దొంగతనం చేసాడో మొత్తం చిట్టా అంతా చెప్పాడన్నమాట. సో, అతని నుంచి అయితే అయన్నీ కూడా రికవర్ చేసుకున్నాడు. ఎవరెవరికి అమ్మాడు అన్నీ కూడా తెలుసుకొని రికవర్ చేసుకోమని చెప్పారు. సో, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ వీడియో చేయడానికి ఎందుకంటే ఈ దొంగతనాలనేవి కూడాను చాలా సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇది పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలోని మొత్తం భారతదేశంలోని ఏదో ఒక మూల ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉంటది. సో, ఇప్పుడు దీని మీద ఒక ప్రధానమైన ఒక అంశం ఉంది. అదేంటంటే ఈ దొంగతనాలన్నిట్లో కూడా పాల్పడింది ఎవరంటే బీటెక్ స్టూడెంట్. ఈ బీటెక్ స్టూడెంట్ ఎందుకిలాగా ఈ దొంగతనానికి పాల్పడుతున్నాడనే విషయం మీద కూడా ఒక కీలక విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే ఈ బీటెక్ స్టూడెంట్ బెట్టింగ్‌లకి ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్‌కి లోన్ అయిపోయి, బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులన్నీ కూడా పోగొట్టుకొని ఇంకేం చేయలేని పరిస్థితిలో దొంగతనానికి పాల్పడుతా ఉన్నాడన్నమాట. చూసారు కదా! ఇప్పుడు నేను చెప్పేది కొన్ని కీలకమైన విషయాలుంటాయి. ముందుగా చూడండి. చూడండి ఒకసారి. స్టూడెంట్స్ ఏ విధంగా తయారవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలోని ఈ విధంగా తయారవుతున్నారన్నమాట. సెల్ ఫోన్ చేతిలో ఉండడంతోటి వాళ్ళ ఇష్టానుసారంగా చాలామంది పిల్లలు ఈ బెట్టింగ్ యాప్స్‌కి లోనవుతా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లోని డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. షార్ట్ టైమ్‌లో డబ్బులు సంపాదించేయాలని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెడతా ఉన్నారు. డబ్బులు పోతున్నాయి. ఇంకేం చేయాలి? ఈ అప్పులన్నీ కూడా ఎలా తీర్చాలి? తల్లిదండ్రులకు తెలిస్తేనేమో తల్లిదండ్రులు తిడతారు. మరి ఏం చేయాలనే విధంగా అయితే చాలామంది తప్పుడు దారులు ఎంచుకుంటా ఉన్నారు. దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు పోతుంది. ఇప్పుడు ఈ బీటెక్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను మొత్తం భవిష్యత్తు పోయినట్టే కదా! ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతది. కనీసం 15 కేసుల దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎందుకంటే ఒక ప్లేస్‌లో కాదు దగ్గర సచివాలయాలు చాలా ఉన్నాయి. ఈ సచివాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ అన్నీ కూడా దొంగతనం చేశాడు. ఆయా పోలీస్ స్టేషన్‌లోని ఇతని మీద కేసులు పెడతారు కదా! దగ్గర ఓ 10, 15 కేసులు అయిపోతాయి కదా! ఇంక అతని జీవితం మొత్తం కూడా పోయినట్టే కదా! వీళ్ళ తల్లిదండ్రులు మొత్తం కష్టపడి సంపాదించి, ఇతన్ని బీటెక్ చదివించి, ఇతని భవిష్యత్తు బావుండాలని చెప్పేసి చదివించి డబ్బులు పెట్టి ఈ చదివిస్తా ఉంటుంటే కాలేజీ వాళ్ళు అందరికి కూడా డబ్బులు కడతా ఉంటుంటే చేసిన నిర్వాకం ఇది. ఇతనే కాదు ఇతనిలాగా చాలా మంది ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులను గౌరవించండి. ఎందుకంటే ఇటువంటి అడ్డదారులు తొక్కడం వల్ల మీ తల్లిదండ్రుల పరువు పోతుంది. మీ తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం పోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను స్టూడెంట్‌గా చెప్తున్నానన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా దయచేసి పక్కదారులు పట్టొద్దు. సెల్ ఫోన్‌లోని తప్పుడు దారులు ఎంచుకోవద్దు. సెల్ ఫోన్‌లో తప్పుడియి చూడొద్దు. మీ సెల్ ఫోన్‌లో మీరు చూడాలనుకుంటే మీ చదువుకు సంబంధించి చూడండి. ఒక ఇన్‌స్పిరేషన్‌కి సంబంధించి చూడండి. దానివల్ల మీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. రేపొద్దున మీరు ఏదైనా జాబ్ సంపాదించాలన్నా, లేదా ఒక మంచి విషయాలు నేర్చుకోవాలన్నా మీకు అయన్నీ కూడా ఉపయోగపడతాయి. అటువంటివి చూడాలి తప్పించి కానీ మీరు బెట్టింగ్‌కి సంబంధించినయి లేదా వేరే యాప్స్ చూస్తే మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు. మీకు తెలియకంట మీ భవిష్యత్తు కూడా పాడైపోద్ది. ఇప్పుడు ఈ తిరుపతిలో జరిగిన సంఘటన నాకు తెలిసిన మట్టుకైతే మొత్తం పాపం ఆ తిరుపతిలో అందరూ కూడా తీవ్ర విషాదంగా చూస్తా ఉన్నారన్నమాట. ఒక బీటెక్ స్టూడెంట్ ఇటువంటి పనులు చేయడం ఏంటి? ఒక బీటెక్ స్టూడెంట్ అంటే ఏంటి? ఒకసారి మనం ఆలోచిస్తే బీటెక్ చదువుతున్నాడంటే అతనికి ఉద్యోగం వచ్చేసినట్టుగా మనం ఆలోచిస్తా ఉంటామన్నమాట. ఎందుకంటే బీటెక్ అంటే అంత పెద్ద చదువు కాబట్టి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బీటెక్ చదివిస్తున్నారంటే ఏమనుకుంటారు?
మా అబ్బాయికి ఇంక ఉద్యోగం వచ్చేసినట్టే, ఇంకా బీటెక్ చదివిస్తున్నాము. అది కంప్లీట్ అయిపోతే ఏదో ఒక కంపెనీలోనో, ఏదో ప్రైవేట్ జాబ్ ఎవరో ఒకరు ఇస్తారు. చక్కగా తన కాళ్ళ మీద తను నిలబడి చక్కగా హ్యాపీగా బతుకుతాడు. మాకింకా హ్యాపీగా ఉంటదనే విధంగా అయితే ఆలోచిస్తారు కదా! కానీ ఈ అబ్బాయి ఇలా చేసిన పనికి వాళ్ళ తల్లిదండ్రులు పాపం నిజంగా ఎంత శోకసంద్రంలో మునిగిపోయారో ఒకసారి ఆలోచించండి. నేను చెప్తోంది ఒకటే, ఈ పిల్లలు ఏం చేస్తున్నారో, సెల్ ఫోన్‌లో ఏం చూస్తున్నారో అటువంటి విషయాల మీద కంపల్సరీ తల్లిదండ్రులు అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకోలేని పక్షంలో ఇటువంటియే జరుగుతాయి. ఇటువంటియే నేర్చుకుంటారు. ఎందుకంటే తప్పుడు దారులు ఎంచేసుకుంటున్నారు చాలామంది పిల్లలు. సో, కొంతమందైతే బెట్టింగ్ యాప్స్‌కి లోన్ అయిపోయి అప్పులు తీసుకొని తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా, అంతేకాకుండా ఏదైతే ప్రైవేట్ బ్యాంకింగ్ ఉంటుందో దాంట్లో అప్పులు తీసేసుకుంటున్నారు వీళ్ళు. అప్పులు తీసేసుకొని 1,00,000, 2,00,000 తీసేసుకొని వాడేసుకుంటున్నారు. కట్టలేకపోతున్నారు. ఈ ప్రైవేట్ ఏదైతే ఈ ప్రైవేట్ ఫైనాన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులు ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉంటారో, ఇటువంటి వేధింపులకు గురై కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారన్నమాట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తగు జాగ్రత్తగా ఉండండి. ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. తల్లిదండ్రులు ముఖ్యంగా అయితే మీ పిల్లలు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా గమనించండి. సో, ఇటువంటి కేసులు బాగా ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిపోయాయి. ఆంధ్రాయే కాదు తెలంగాణలో కూడా పెరిగిపోయాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది స్టూడెంట్సే కాదు. ఈ బెట్టింగ్స్ యాప్స్‌కి లోన్ అయిన వాళ్ళు స్టూడెంట్సే కాదు. రీసెంట్‌లీగా తెలంగాణలోనే ఒక సివిల్ కానిస్టేబుల్ కూడాను ఈ బెట్టింగ్ యాప్స్‌కి లోన్ అయిపోయి దగ్గర దగ్గర 90,00,000 దాకా అప్పయిపోయి 90,00,000 దాకా అప్పయిపోయి తను, తన భార్య చేసిన అక్రమాలు మొత్తం పోలీసులందరూ కూడా పట్టుకొని జైల్లేశారన్నమాట. నిజంగా తను చేసిన ఈ తప్పుడు పనుల గురించి చెప్తే నిజంగా మీకు కోపమొస్తదన్నమాట. ఒక ఉద్యోగం చేస్తూ ఈ బెట్టింగ్‌కి వ్యసనం అయిపోయి, మొత్తం అప్పులు అయిపోయి, ఒక వ్యక్తిని చంపేశారు. ఒక వ్యక్తిని చంపేసి దగ్గర దగ్గరగా 10 తులాలు బంగారం అంతా కూడా దోచుకొని హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్‌లో అమ్మేసి చక్కగా ఈళ్ళు మళ్ళీ బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టారు. సో, ఈ కేస్‌ని ఏదైతే డీల్ చేస్తున్నారో పోలీసులు ఈ ఎంక్వైరీలోని వీళ్ళు ఇంకో నేరం చేసినట్టు అంటే దీనికంటే ముందు ఇంకో నేరం చేసినట్టు కూడా బయటపడింది. అంటే ఈ సివిల్ కానిస్టేబుల్ ఇంటి పక్కన పాపం ఒక వయసు ఎక్కువ ఉన్న ఒక మహిళ ఉంది. తన ఆరోగ్యం బాలేదని చెప్పేసి సహాయం కావాలని చెప్పేసి ఇతన్ని అడిగితే తన కారులోని తను, తన భార్య ఇద్దరు కూడాను కారు ఎక్కించుకొని తీసుకెళ్తూ నటిస్తూ ఈ మార్గం మధ్యలోనే తన తాళిబొట్టుని కొట్టేశారన్నమాట. దగ్గర దగ్గర 5 తులాలు ఉంటదంట ఆ తాళిబొట్టు. సో, తీసుకెళ్ళి హాస్పిటల్‌లోని అక్కడ ట్రీట్‌మెంట్ గట్టా చేయించి తీసుకొచ్చిన తర్వాత చూసుకుంటే ఆవిడకేమో తాళిబొట్టు లేదు. తాళిబొట్టు లేకపోయేటప్పటికి ఇదేంటిది నా తాళిబొట్టు ఏమైపోయిందని వెళ్లి పాపం వాళ్ళ దగ్గరే ఆ మహిళ పాపం వాళ్ళ దగ్గరెళ్లి అడిగింది. ఎందుకంటే పోలీస్ కదా! పాపం సహాయం చేస్తాడని చెప్పేసి అడిగింది. అడిగితే తీరా చూస్తే కొట్టేసింది ఎవరో కాదు వాళ్ళే. ఇతనేం చేశాడు? ఆ మహిళకి నమ్మించి సరే మీకు పోయిందన్నారు కదా! నడండి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి కంప్లెయింట్ చేద్దాం. ఎక్కడికి పోదు దొరికేస్తదని చెప్పేసి నమ్మించి అతనే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయించాడు. చూడండి ఏ విధంగా తయారవుతున్నారో. బెట్టింగ్ యాప్స్‌కి లోన్ అయిపోయి ఈ విధంగా ఇటువంటి అక్రమాలకు చేయడానికి లోనవుతా ఉన్నారన్నమాట. సో, అందుకే నేను ప్రధానంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఇక్కడ ఇటువైపు చూస్తే స్టూడెంట్సు, యువత, మళ్ళీ ఉద్యోగస్తులు కూడా ఇటువంటి బెట్టింగ్స్‌కి లోన్ అయిపోతా ఉన్నారన్నమాట. షార్ట్ టైమ్‌లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. మీరు బెట్టింగ్ యాప్స్‌లో ఫస్ట్ మీరు ఆడినప్పుడు మీకు డబ్బులొస్తాయేమో. తర్వాత డబ్బులు పోతాయి. ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసేది ఆ విధంగా క్రియేట్ చేస్తారు. ముందు మీకు బిస్కెట్‌లేస్తారు. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఎత్తుకెళ్ళిపోతారన్నమాట. సో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే చాలా మంది చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఎవరైతే హైదరాబాదు సిబి సజ్జనార్ గారు ఉన్నారో చాలా మందికైతే హెచ్చరించారు కూడాను. ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేయొద్దు. దీనివల్ల యువత చాలా మంది నాశనం అయిపోతున్నారు, చనిపోతున్నారు కూడా అని చెప్పి సజ్జనార్ గారు కూడా దీని గురించి హెచ్చరించారన్నమాట. అయినా గాని ఈ బెట్టింగ్ యాప్స్ చాలా మంది వాడుతా ఉన్నారు. లాస్ట్‌కి ఈ బెట్టింగ్ యాప్స్ వల్లే ఊబిలో కూలిపోతా ఉన్నారన్నమాట. సో, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ మంచి కామెంట్ ఎలా ఉండాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి చాలా మంది విముక్తి పొందాలి. ఈ బెట్టింగ్ యాప్స్ మీద అవగాహన పెంచుకోవాలి. అటువంటి వాల్యుబుల్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ బీటెక్ స్టూడెంట్ ఇటువంటి పని చేయడం వల్ల ప్రతి ఒక్కరికి బాధాకరం అని అనిపిస్తా ఉంది. సో, ఎవరైనా బీటెక్ స్టూడెంట్ ఉంటే గనక మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇటువంటి పనులు చేయొద్దు. చూడండి ఇలా జరిగిందని చెప్పండి. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.